ఏదైతే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి, అక్రమంగా గెలిచారంటే ఏదైతే చెప్తున్నారో అది నిజంగా అక్రమంగా గెలిచారని మీరు అనుకుంటే కనుక నేను రాజీనామా చేయించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2 ఎలక్షన్లు కేంద్ర ప్రభుత్వ బలగాల ఆధ్వర్యంలో జరిపించడానికి నేను సిద్ధమంటూ బీటెక్ రవి గారు చేసిన సవాల్ని జగన్మోహన్ రెడ్డి స్వీకరిస్తాడనుకోవచ్చు అంటారా? మరి మాట్లాడేటప్పుడు ఆచి చూసి మాట్లాడాలా. జగన్మోహన్ రెడ్డి గతంలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా నామినేషన్ వేయడానికి వస్తే బూత్లో ఆ నామినేషన్ దాఖలు చేసే ఆఫీస్ దగ్గర బయట జనాన్ని పెట్టి నామినేషన్ పత్రాలు లాక్కోవటం, చించేయటం, లేకపోతే కొట్టి పంపించడం ఇవన్నీ చేశాడు. ఆ అలవాట్లు వాళ్ళకు ఉన్నాయి. మొన్న జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో ఎవరైనా వచ్చి అయ్యా మమ్మల్ని నామినేషన్ పత్రాలు వేయకుండా లాక్కున్నారా, చేశారనేది ఎక్కడ మీడియాకు కూడా ఎక్కడ కనపడలా, ఎక్కడా కూడా ఏమి కనపడలేదు. నిష్పక్షపాతంగా జరిగినాయి. సరే ఓట్లు దౌర్జన్యంగా వేసుకున్నారని చెబుతున్నాడు. ఎవరైనా ఒక్కళ్ళు వచ్చి మా ఓటు మేము వెళ్ళే తలికి వేసేసుకున్నారు అనే మాట ఎక్కడైనా వాడారా? ఎవరు బయటకు వచ్చి ఒక మాట మాట్లాడాలి. అందరూ ప్రశాంతంగా చేశారు. ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి మాటలకు కానీ అధికారం పోయినాక ఆయన మాట్లాడే పిచ్చి మాటలకి జనం కూడా ఇంక ఇతను లాభం లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా లేడు, మాట్లాడతలేదనే ఉద్దేశంతో ఓట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి వేశారు. ఏదైనా ఒక నాయకుడికి నిబద్ధత ఉండాలి. ఒక కాన్సెప్ట్. ఇప్పుడు చంద్రబాబు గారు అన్నారు 2047 అంటున్నాడు. అట్లా పెట్టుకొని విజన్ 2047 అని పెట్టుకొని పనిచేస్తున్నాడు. నువ్వు ఏనాడైనా అది ఉండే అసలు నీవు గడిచిన 5 సంవత్సరాలు నీ పరిపాలనలో ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకొని విజన్ 2047 అంటే ఒక టార్గెట్. అది ఇగో ఈ విధంగా ఆ రోజుకి మనం ఉండాలి, ఆ పద్ధతిలో నడవాలి అనేది ఒక టార్గెట్. అట్లా లేకుండా అసలు ఏనాడైనా నువ్వు రాష్ట్రం కోసం ఎప్పుడైనా ఢిల్లీ పోయినప్పుడు ఇదిగో మా రాష్ట్రానికి ఇది కావాలని ఏనాడైనా అడిగావా? ఎంతసేపటికి నీ కేసుల గురించి మాట్లాడుకొని గుట్టు చప్పుడు కాకుండా పోవటం రావటం. మెసేజ్ నేను ఇదిగో ఈ రాష్ట్రానికి కోసం ఇదిగో దీనికోసం ఫలానా కోసం పోయాను ఢిల్లీ, ఇదిగో ఇది మా ఢిల్లీ వాళ్ళు ఇది ఇచ్చారు మనకి, లేకపోతే ఇది ఈయన అన్నారు. ఏమన్నా చెప్పావు నువ్వు? ఇవాళ చూడండి, చిన్నవాడైనా లోకేష్ గారు కూడా పరిశ్రమల కోసం తిరిగి బాబు గారు ఎటు కూడా చేస్తాడు. ఆయన చేసేది లోకేష్ గారు కూడా అర్థం చేసుకొని పరిపాలన ఎట్టా ఉండాలని చూసి నేర్చుకొని రాష్ట్ర కేంద్రం దగ్గర పోయి మాకు ఇది కావాలని మాకు అది కావాలని అని చెప్పి తీసుకొస్తున్నాడు. దేనికి? రాష్ట్రం కోసం ప్రజలు బాగుండాలని. ఆ విధంగా నువ్వు ఆలోచించుంటే నీకు మొన్న 11 సీట్లు ఇచ్చేవాళ్ళు కాదు, ఎక్కువ ఇచ్చేవాళ్ళు. నువ్వు అటు ఆలోచించబట్టే ఈ 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చారు నీకు పిచ్చెక్కి ప్రజాస్వామ్యం అంటే తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇంక రేపు వచ్చే రోజు ఇప్పుడు బీటెక్ రవి గారు అసెంబ్లీకి ఛాలెంజ్ చేశారు కదా, మరి దమ్ముంటారా? ఆయన చెబుతున్నాడుగా పోలీసు బలగాలను పెట్టి చేపిద్దాము మొత్తం జడ్పీటీసీ కేంద్ర ప్రభుత్వ బలగాలతోటి చేయి, నువ్వు కూడా రాజీనామా చేయి. మరి ఆయన స్వీకరించు ఆయన ఇచ్చిన సవాల్ని, చేయి జడ్పీటీసీకి ఆయన చేపిస్తాడు, పెట్టండి ఎలక్షను. చేతనైతే దమ్ముంటే మరి రా, ఊరకెందుకు పిచ్చి మాటలు మాట్లాడుకోవటం? అంతా దౌర్జన్యం చేశారా? నీకులాగా ఎవరు దౌర్జన్యం చేయట్లా రాష్ట్రంలో. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుతుంది, మేమేదో బుక్ పెడతామన్నారు. దేనికి పెడతావు నువ్వు బుక్? నువ్వు చేసావు కాబట్టి అన్యాయంగా. ఇవాళ లోకేష్ గారు ఏదైనా రెడ్ బుక్ తీసి ఫలానోడు ఫలానా ఇది చేశాడంటే దాని సాక్ష్యాధారాలతో సహా ఉండే. ఎవడైనా మీ ఎవడు అరెస్ట్ కాకుండా బయటకు వచ్చాడు ఆ కేసు పెట్టినా చెప్పు? మొత్తం అందరూ అరెస్టేగా. మరి నిజంగా మీరు తప్పు చేసి ఉంటేనే కదా అరెస్ట్ చేసేది, లేకపోతే ఎంక్వైరీ చేస్తారు. నేను పోయి కేసు పెట్టగానే ఫలానా ఓళ్ళు అట్టా ఇట్టా అనగానే పోలీసు వాళ్ళు ఏమి దబాలన ఇచ్చారు. నిజానిజాలు తెలుసుకొని అరెస్ట్ చేస్తారు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి మొన్న ఏదైతే కనుక రీసెంట్గా పెట్టిన ప్రెస్ మీట్లో కూడా చెప్తుంది ఇది గెలుప అన్నట్టు ఆయన మాట్లాడారు కదా. మరి ఈరోజు బీటెక్ రవి గారు చేసిన సవాలు, ఆ సవాల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉందంటారా? అసలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు దీని గురించి ఎవ్వరు మాట్లాడలే. ఎక్కడ నేనటి నుంచి బీటెక్ రవి గారు సవాల్ చేసిన దగ్గర నుంచి ఎక్కడ ఎవరు దీని గురించి అయితే మాట్లాడలే. ఎలా చూడాలంటారు? వెనక్కి అడిగేశారనుకోవచ్చు అంటారా వైసీపీ నాయకులు? అంతే, ఎవరు మాట్లాడలేదు అంటే వెనక్కి అడిగేసినట్టే కదా. ఇప్పుడు వాళ్ళకి లేదు, ఇప్పుడు ప్రజల్లో వాళ్ళకైతే ఎట్టి పరిస్థితులు లేదు. ఏదో కొద్దిగా గొప్ప ఉందా అనుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకు అసలు పార్టీ ఉందా లేదా అన్నట్టు ఉంటుంది. రేపు ఎలక్షన్ కనుక ఏదైనా జరిగితే పొరపాటున తర్వాత 5 ఏళ్ళు చంద్రబాబు గారు లైన్లో ఉంటాడు. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మీరు ఇదే విధంగా కనుక ప్రవర్తిస్తే మీకు అసలు అంటున్నాం కదా, ఇదివరకే 151లో 5 తీసేసి 11 ఇచ్చారు. ఇప్పుడు 11లో 1 తీసేస్తారు. 1 మిగులుద్దో లేదో కూడా చెప్పలేము ఇట్లా మాట్లాడితే. ఈ రకంగా ప్రజాస్వామ్యం గురించి అసలు నీకు ఎట్ట మెంటలెక్కి మాట్లాడుతున్నాడో ఏం జరుగుతుందో తెలియట్లా. ఇష్టానుసారంగా మాట్లాడితే అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండదు కదా. ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. ఫేక్ న్యూస్లు, ఫేక్ ప్రచారాలు,
ఎక్కడెక్కడో ఫోటోలు తీసుకొచ్చి వేరే రాష్ట్రం ఫోటోలు తీసుకొచ్చి ఎడబెట్టి ఇగో దౌర్జన్యం చేశారు, రిగ్గింగ్ చేశారని చెప్తున్నాడు. అంబటి రాంబాబు మాట్లాడుతూ వాళ్ళు కేసు పెట్టారు కదా, దమ్ముంటే రిజిస్టర్ చేయమనండి, నన్ను విచారించుకోమనండి, నేను ఉదాహరణగా పెట్టాను తప్పితే నాకు తెలిసే పెట్టాను, ఏం చేస్తారో చెయ్యండి అని సవాల్ చేస్తున్నాడు. దొంగ మాటలు, దొంగ వ్యవహారం అందుకనే చెబుతుంది. ఈ దొంగ పనులు, దొంగ వ్యవహారాలు ఎక్కడెక్కడే తీసుకొచ్చి ఫేక్ ప్రచారాలు చేస్తే అంతే ఉంటుంది. రేపు ప్రజలు కూడా అంతే చెబుతారు. ఇవాళ ఏదో మీరు ఏదో పబ్లిక్లోకి రారు, ప్రజల్లో ఏమనుకుంటున్నారో తెలియదు, ఏదో రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నాం సరిపోయిద్దిలే మీడియాకి, ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఇవాళ మీడియా కానీ లేకపోతే మీడియా ద్వారా అన్నీ ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్నీ కూడా తెలుసుకుంటున్నారు. కానీ నువ్వు వరకు ఫేక్ తీసుకొచ్చి పక్క రాష్ట్రాల్లో తీసుకొచ్చి పెట్టించినంత మాత్రాన డీటెయిల్స్ మొత్తం తీస్తున్నారుగా. పలానా సాడదాన్ని ఇప్పుడు ఎడ తీశారు, బీహార్లో తీసుకొచ్చారు. ఎడ తీసుకొచ్చారు? టెక్నాలజీ పెరిగింది. మీకులా రూమ్లో కూర్చొని ఇది ఎత్తే సరిపోయింది అనుకుంటే కాదు, టెక్నాలజీ పెరిగింది, అందరూ గమనిస్తూనే ఉన్నారు. మీ పిచ్చి పిచ్చి వ్యవహారాలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నమ్మేవాళ్ళు ఎవడు లేడు ఇక్కడ. మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలైనా సరే అభివృద్ధి పరంగా రాష్ట్రం ముందుకెళ్ళట్లేదు, మొత్తం అధోగతి పాలవుతుందనేది వైసీపీ నాయకుల వాదన. మరి అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళలేనే మాట వాళ్ళకి అసలు ఆ హక్కు ఉందా? గత 5 ఏళ్లలో ఏం చేశారు? 3 రాజధానులు అని చెప్పి పెట్టి ఒక మాట అని ఎక్కడా ఒక ఇటుక రాయలేదు, పోలవరం చేయలేదు. ఇవాళ సంవత్సరం అయింది వచ్చి, రాజధానిలో ఎన్ని పనులు జరుగుతున్నాయో చూడండి, అట్లానే పోలవరం ఎంతవరకు సాగిందో చూడండి, కాపర్ డ్యామ్ ఎంత మట్టికి జరిగిందో. ఏది వర్షాలు విపరీతంగా పడతా ఫ్లడ్ వచ్చి నీళ్లు కూడా విపరీతంగా వస్తున్నా కానీ పని జరుగుతుంది. ఏనాడా అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు మీకు ఏడన్నా? ఏనాడని ఢిల్లీ పోయి, ఇందాక చెప్పాను కదా, ఢిల్లీ పోయి ఏనాడైనా మాకు ఈ రాష్ట్రానికి ఇది కావాలని మీరు ఏనాడైనా చెప్పారా అని అడిగాను. వాళ్ళు చేసేది అంతే, పోయి వాళ్ళ సొంత కేసులు, నెలకు 3,000 4,000 కోట్లు అప్పులు తీసుకురావటం వరల్డ్ బ్యాంక్ నుంచి జనానికి పంచటం. అదేమంటే నేను ఇచ్చా, అమ్మఒడిచ్చా, ఏవోడిచ్చా ఈ మాటలు చెబుతూ ఉంటాడు. ఇదేగా వాళ్ళు చేసిన పని, అప్పులు చేయటం తప్ప రాష్ట్రానికి ఏనాడైనా పరిశ్రమలు తీసుకొచ్చి ట్యాక్సుల ద్వారా ప్రజా సంక్షేమ పథకాలు నడుపుదామనే ఆలోచన ఏనాడైనా ఉందా జగన్మోహన్ రెడ్డికి? అవి ఏమీ లేవు. ప్రజా సంక్షేమం జరుగుతుంది, అప్పులు చేస్తాం. అవి ఎవడు తీర్చాలి అప్పులు? ప్రజలు తీర్చాలా లేదా జగన్మోహన్ రెడ్డి తీర్చాడా తెచ్చిన అప్పులు? ఏ పరిపాలన ఎవరు చేసినా కానీ రాష్ట్రానికి అప్పులు ఉంటే ప్రజలు తీర్చాలి, కానీ ఇంకోళ్ళు తీర్చరు కదా, చేసే నాయకులు ఎవడు తీర్చరు కదా. ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ తర్వాత, విడుదల తర్వాత ఆయన మాట్లాడుతుంది ఏంటంటే అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు, తప్పుడు కేసులు పెట్టారు నా మీద అంటున్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? జడ్జి గారికి చెప్పను పోయి, అన్యాయంగా అరెస్ట్ చేశారు, తప్పుడు కేసులు పెట్టారని జడ్జి గారికి చెప్పను మాట. జడ్జి గారే కదా చూసి మరి జైల్లో ఇచ్చేసింది. సాక్ష్యాధారాలు ఉంటే చెప్పొచ్చుగా. మరి నువ్వు బయటకు వచ్చి ఈ కోతలు ఎందుకు, పిచ్చి కోతలు? నువ్వు నిజాయితీ పరుడు అయితే చెప్పొచ్చుగా ఆ రోజు జడ్జి గారి దగ్గరే. ఏమండి ఇదని నిరూపించుకోవచ్చు కదా. ఊరకు పిచ్చి మాటలు బయటకు వచ్చిన నీ ఇష్టానుసారంగా మాట్లాడితే కదా. చేసిన తప్పులన్నీ ఉన్నాయి. నేను ఇందా చెప్పాను ఒకసారి, ఏదైతే రెడ్ బుక్లో లోకేష్ బాబు గారు గుర్తుపెట్టి చేశారో అవన్నీ కూడా వాళ్ళు చేసిన నిజమైన తప్పులే. ఏం లేదు, అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అంటున్నారు. చేస్తాం, తప్పు చేసినోడి మీద ఎవడి మీద శిక్ష చేస్తాం. తప్పు ఎవడైనా చేయను. అది మేము ఇప్పుడు మాలో మా కుర్రోడు ఒకడు ఉన్నాడు, చేబ్రోల్ కిరణ్ అని. వాడు మీడియా పరంగా ఏదో మాట్లాడుతూ ఉంటాడు. వాడు తప్పు మాట ఒకటి మాట్లాడాడు, ఎమ్మడి తీసుకొచ్చి లానేసాం. వాడు మావాడైనా సరే మా నిజాయితీ అట్టుంటుంది. మా బాబు గారి దగ్గర పరిస్థితి ఎవరైనా ఒకటి అనే ఆలోచన ఇదిలో ఉంటాడు. గవర్నమెంట్ వస్తే మీకులాగా మీ ఓడికి ఒకటి పరాయి ఓడికి ఒకటి చేయలా. మీరు ఇష్టానుసారంగా 5 ఏళ్ళు మీ మనుషులు అన్న వాళ్ళకి ఇష్టానుసారంగా ఆఫీసుల్లో కానీ ఎవడు ఆఫీసులను కొడతాం, దొంగ పనులు చేయటం, పొలాలు కానీ మైనింగ్ కానీ ఈ మాఫియా అంతా నడిపారు మీరు. మీ మనుషులు అన్న వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా చేశారు. అందుకని రాష్ట్రం దివాలా తీసింది. అది దాన్ని సరిచేయడం కోసమే చంద్రబాబు నాయుడు మేధస్సు గల వ్యక్తి కాబట్టి ఈ సంవత్సరంలో ఒక గాడిని పెట్టాడు దాన్ని. ఇప్పుడు